ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 19. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మరియ చూపిన విధేయత అత్యున్నతమైనది. యోసేపుతో వివాహమునకు ముందే ఆమె యేసును గర్భమున ధరించెను గనుక సాంఘికపరమైన తీవ్రమైన ఒత్తిళ్లను ఆమె ఎదుర్కొనవలసి వచ్చెను. అయితే విశ్వాస విధేయత విషయాలలో ఆమె చూపిన వినయపూర్వక అంగీకారం మనకందరికీ ఒక మాదిరి ఉన్నది. కన్యకగా ఉండి గర్భవతి అగుట అనున్నది ఆమెకు సులువుగా అర్థం కాని విషయం. అయినను ఆమె అందుకు అంగీకరించెను. ఆమె దానిని ఎట్లు చేయగలిగినది? మొదటిగా ప్రభు ఎదుట తన స్థానమును ఆమె గుర్తించెను. ఇదిగో ప్రభు దాసురాలను అని ఆమె చెప్పెను. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మన జీవితాలలో క్రీస్తు ప్రభువుగా అంగీకరించబడినచో లేదు లేక ఎందుకు అను వాటికి స్థానం ఉండదు. తరువాయిగా దేవుని వాక్యమునకు గల శక్తిని ఆమె గుర్తించింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె పలికినది. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. లేఖనముల యందు ఆమెకున్న జ్ఞానము ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె పాడిన గీతములో మనం పరిశీలనగా గుర్తించగలిగిన 15 పాత నిబంధన వాక్యములున్నవి. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి 55వ వచనం వరకు. దేవుడు లోకమును ఎట్లు సృజించెను, ఆయన తన ప్రజలను ఐగుప్తులో నుండి ఎట్లు విమోచించెను, వారి శత్రువుల నుండి వారిని ఎట్లు రక్షించెను, సూచక్రియలు మరియు అద్భుత కార్యములు ఎట్లు జరిగించెను, రాజులను ఎట్లు గద్దె దింపెను, రాజ్యములను ఎట్లు స్థాపించెను, చెరలో తన ప్రజలను ఎట్లు భద్రపరిచెను మొదలగు సంఘటనలు ఈ పల్లెటూరు అమ్మాయి హృదయంపై మరియు మనసుపై తీవ్ర ప్రభావం చూపెను. తాను చదివిన వాటి అనుభవ జ్ఞానంలోనికి ఇప్పుడు ఆమె పిలువబడెను. ఎప్పుడైతే దేవదూత దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఆమెతో చెప్పెనో ఆ క్షణమందే ఆమె తన సంపూర్ణ హృదయంతో విధేయతను చూపెను. పాత నిబంధన లేఖనముల సందేశం ఆమె ఎదుట సజీవమాయెను. ఆచరించుటకు ఒక ప్రాముఖ్యమైన పాఠం ఇక్కడ ఉన్నది. స్థిరమైన విధేయత జీవితం జీవించుటకు దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనిచ్చుట అనేది ఒక ప్రాథమిక అవసరత అయి కొలస్సె పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మరియా మరియు ఆమె భర్త దేవుని ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా ఆచరించిరి. ఆమె శుద్ధీకరణ మోషే ధర్మశాస్త్రం చొప్పున జరిగెను. వారి అర్పణ ప్రభు ధర్మశాస్త్రమునందు చెప్పబడినట్టు జరిగెను. మరియు శిశువును ప్రతిష్ఠించుట ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు జరిగెను. లూకా సువార్త 2వ అధ్యాయం 22 నుండి 24వ వచనం వరకు 27వ వచనం. ఆమె పేదరికము ఒక గొర్రె పిల్లకు బదులు 2 పావురూపు పిల్లలను అర్పించినట్లు చేసినది. లేవికాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు. అట్లు శిశువైన యేసుకు సమస్తము ధర్మశాస్త్ర ప్రకారము జరిగెను. మనం ఆడియో మరియు వీడియో టేపులతో ఎక్కువ సమయం గడుపుతాం, కానీ బైబిలును చదువుట మరియు వ్యక్తిగతంగా ధ్యానం చేయుట యందు తక్కువ సమయం గడుపుతాం. వంచబడిన మోకాళ్ళు మరియు తెరవబడిన బైబిలుతో మూయబడిన గదిలో మనం సమయం గడపం. బైబిల్ విషయంలో మనం నిరక్షరాస్యులమైపోతిమి. దేవుని మార్గం విషయంలోనూ ఆయనను ఎట్లు సంతోషపరచవలనను విషయంలోనూ మనం అజ్ఞానులమైతిమి. దేవుడి విశ్వాసమును గౌరవించును, విధేయతకు బహుమానమిచ్చును. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని దేవదూత మరియను అభినందించెను. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, సాయంత్రం యోనా గ్రంథము. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.